పాపం ఇప్పుడే అందరు నిద్రలేస్తున్నట్టున్నారు పొలిటికల్ అనలిస్టులు. దాని తర్వాత యూట్యూబ్ ఛానళ్ళ ఓనర్లు, ఇంకా టీవీ ఛానళ్ళలో చర్చలు నడుస్తున్నాయి. పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారు, కేరళకు పోయి రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ముఖ్యమంత్రి కేరళ ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు అని. అంటే నీకు తెలంగాణ ఎలక్షన్స్ జరిగేటప్పుడు వాడు ఎన్ని అబద్ధాలు ఆడిండు, ఎన్ని ఘోరమైన హామీలు ఇచ్చిండు, ఎంత చేసిండు, దాని గురించి ఎవడు మాట్లాడాడు. ఎందుకంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేయాలి కాంగ్రెస్కి. ఉన్నోడు ఇప్పుడు ఎట్లాగ హెల్ప్ చేస్తలేడు కదా లాబింగ్కి, లేకపోతే పైసలు దోసుకోవడానికి, పైసలు ముంచడానికి. ఇప్పుడు అందరికీ సడన్గా నిద్ర లేచి కేరళలో ఏదో జరిగిపోతుంది, తెలంగాణలో జరిగినప్పుడు ఏం చేసిర్రా, ఎడబన్నారు మీరంతా? వాడంతా వైల్డ్గా అబద్ధపు కామెంట్లు చేస్తుంటే ఒక్కడన్నా మాట్లాడండా? మాట్లాడరు. ఎందుకంటే మేము సపోర్ట్ చేయాలి కదా కాంగ్రెస్కి బయట నుంచి. అది పరిస్థితి.